హాయ్ అండి అందరికీ. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ మీరు చూడండి. మీరు అలా సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోలు మీకు చెప్పడానికి చాలా హెల్ప్ అవుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈరోజు పొదరిల్లు సీరియల్లో ఎపిసోడ్ ఏంటి అని అంటే ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము. శైలుకి అయితే పెళ్ళి అస్సలు ఇష్టం లేదు. ఇంకా బలవంతంగా పెళ్ళి ఏంటి అదేంటి నేను ఈ పెళ్ళి చేసుకోను అని శైలు గుళ్ళో అంటా ఉంటే ఇంకా పక్కకు తీసుకొచ్చేస్తారు శైలుని. వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్య అందరూ కలిపి నువ్వు వాడిని మెకానిక్ గాడిని చేసుకుంటాకు వీలు లేదు, నువ్వు వాడిని చేసుకుంటే నీ బతుకు బాగోదు, నీ జీవితం బాగోదు, నువ్వు వీడినే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి వాళ్ళ అన్నయ్య ఇంకా అమ్మ చెప్తా ఉంటారు. ఇంకా అయినా సరే వినరనమాట. నువ్వు కంపల్సరీగా చేసుకోవాల్సిందే అని చెప్పేసి బలవంతంగా లాక్కెళ్తారు శైలుని. ఈ లోపలైతే ఈ మహాలక్ష్మి చేతులు బాగా కాలిపోయి ఉంటాయి కదా. సో దానికోసం ఐస్ గడ్డలు తెస్తాడు, చక్కెర రాస్తాడు. ఆ తర్వాత ఈ లోపలే పంతులు గారు వచ్చి పరమాన్నం వండాలి, అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదం వండి పెట్టాలి. అలా పెడితేనే ఈ వ్రతం ఇది చేసిన పూజా కార్యక్రమం ఏదైతే ఉందో అదంతా కంప్లీట్ అయ్యిద్ది. అప్పుడే అమ్మవారు మెచ్చుకుంటారు, మీ కోరికలు తీరతాయి. అలానే పెద్ద మీద అయితే ఏదైతే ఉందో మొక్కు, ఆ మొక్కు చెల్లించినట్టు అయ్యిద్ది, మీకంతా మంచిగా జరిగిద్ది అని పంతులు గారు చెప్తారు. ఇంకా ఆ టైంలోనే ఇంకా మహాలక్ష్మి ప్రసాదం వండడం సమర్పించడం అంతా అయ్యిద్ది. ఈ లోపల మళ్ళీ వీళ్ళని చూపిస్తారు, శైలు వాళ్ళని. శైలుకి చాలా అంటే చాలా బలవంతంగా తాడి కట్టాలని బలవంతంగా లాక్కొచ్చేసి పీటల మీద అయితే కూర్చోబెడతారు. అసలు ఎంత చెప్పినా సరే వినరనమాట. నువ్వంటే నాకు ఇష్టం లేదు అని ఆ అబ్బాయి ముందు డైరెక్ట్గా చెప్పేసిద్ది శైలు. చెప్పినా సరే మీ విషయాలని నాకు తెలుసు, మీరు ఎవరిని ప్రేమించినా పర్వాలేదు, నేను మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పిద్ది. నువ్వు అసలు మనిషివా మృగానివా, నీకు సీము నెత్తని ఏమీ లేదా అని చెప్పి శైలు అయితే అంటది. నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నానన్నా నువ్వు ఎలాగా నాతో ఉంటావు అని చెప్పి అడిగిద్ది అనమాట. ఇంకా ఎవరు వెనుకోకుండా బలవంతంగా కూర్చోబెట్టి ఇంకా తాడి కట్టేస్తానికి రెడీగా ఉంటాడు పెళ్ళికొడుకు కూడా. అలా కట్టేస్తుంటే ఇంకేం చేయాలో అర్థం కాక శైలుకి నేను ప్రెగ్నెంట్ని అని చెప్పేస్తుంది. నేను ప్రెగ్నెంట్ని, నా కడుపులో కేశవ బిడ్డ అయితే పెరుగుతుంది అని చెప్పేసిద్ది. ఎందుకు అలా అబద్ధాలు ఆడుతున్నావు, నీ పెళ్ళి ఆపడానికి అబద్ధాలు ఆడుతున్నావు అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న అందరూ అంటారు. నీ మీద ఎందుకు ఇలాంటి నిందలు వేసుకుంటున్నావు అని చెప్పి కూడా వాళ్ళ నాన్న అంటాడు. నిజమే నాన్న, నేను చెప్పేది నిజమే అని చెప్పి శైలు చెప్పిద్ది. వాళ్ళ అమ్మ అయితే శైలుని కొడుతూ ఉంటుంది, 2 సార్లు చెంప మీద కొడుతుంది. అయినా సరే నువ్వు కొట్టినా చంపినా ఇదే నిజం అని చెప్పిద్ది. ఇంకా పెళ్ళికొడుకుకి ఈ శైలు వాళ్ళమ్మ ఏం చెప్పిద్ది అంటే, అది చెప్పేది మీరేమి నమ్మకండి, అదన్నీ అబద్ధాలే చెప్తుంది, అలాంటిది కాదు, మా అమ్మాయి ప్రేమిస్తే ప్రేమించవచ్చు కానీ అలా మా అమ్మాయి ఎప్పటికీ చెయ్యదు, అది కావాలనే అబద్ధం చెప్తుంది. బాబు నువ్వు ఇవేమి నమ్మకు, మా అమ్మాయిని పెళ్లి చేసుకో అని చెప్పి శైలు వాళ్ళ అమ్మాయితో చెప్పిద్ది. లేదు నేను ఇదంతా నిజం అని చెప్పి శైలు అంటుంది. ఇంకా పెళ్ళికొడుకి పట్టుకున్న తాడినైతే కిందకు పడేస్తాడు అనమాట. ఏ విషయంలో అయినా అమ్మాయిలు అబద్ధం చెప్తారు కానీ ఇలాంటి విషయాల్లో అబద్ధాలు చెప్పరు. ఒకవేళ అబద్ధాలు చెప్పినా వాళ్ళ ఫ్యూచర్ చాలా డ్యామేజ్ అవుతుంది. ఇలాంటి విషయాలు చెప్తే నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ ఒక బిడ్డ తల్లినైతే నేను పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు అని చెప్పి పెళ్ళికొడుకు అంటాడు. ఏమండి, నేను మిమ్మల్ని నిజంగా ఇష్టపడ్డాను, మిమ్మల్ని ప్రేమించాను కాబట్టే నేను మీతో పెళ్ళికి ఒప్పుకున్నాను, అంతేగాని ఇంకా వేరేదేమీ కాదు, సారీ అండి అని చెప్పి శైలుకి చెప్పి పెళ్ళికొడుకు వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతుంటే వాళ్ళ అమ్మ నాన్న చాలా ఆపుతారనమాట. బాబు అది చెప్పేది అబద్ధం, నువ్వేమీ నమ్మకు, ఈ పెళ్ళి ఆపాలనే చెప్తుంది, అదన్నీ అబద్ధాలే ఆడుతుంది, మా అమ్మాయి అలాంటిది కాదు అని అయితే చెప్తారు. ఇంకా వెళ్ళిపోతుంది. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. అయితే ఈ లోపల వీళ్ళని చూపిస్తారు. ఈ ప్రసాదాలన్నీ అంటే ఈ బృందావనం వాళ్ళని చూపిస్తారు. ఈ ప్రసాదం వండి అమ్మవారికి అంతా సమర్పించేసిన తర్వాత ఒక ఆవిడకైతే అమ్మవారు పూనొచ్చి అయితే ఎన్నాళ్ళు పట్టిందా నా దగ్గరికి రావడానికి, నువ్వు అనుకున్న తీరుతుంది బాల,
అని చెప్పి మహాలక్ష్మిని అయితే అమ్మవారు అంటారనమాట. నువ్వు ఏ కోరిక అయితే కోరుకున్నావో అది నెరవేరిద్ది బాల, నువ్వు నా మొక్కు చెల్లించావు అని చెప్పి అమ్మవారు చెప్తారు మహాలక్ష్మికి. అప్పుడు మహాలక్ష్మి చాలా సంతోషపడిద్ది. అలానే గాయత్రి కూడా సంతోషపడిద్ది. ఆ తర్వాత పెద్ది దగ్గరకు వచ్చి ఈ సంవత్సరంలో ఎలాగైనా నీ పెళ్ళి జరిగిపోద్ది, నువ్వు నా అంశతో అంటే నాకు మొక్కుకోబట్టే నువ్వు పుట్టావు అన్నట్టుగా అమ్మవారు చెప్తారు. చెప్పి అలాగే మాధవ మీద మనీషా మీద పూలు జల్లుతారనమాట దీవించినట్టు. అప్పుడు అందరూ చూసి చాలా ఆనందంగా ఫీల్ అయిపోతారు, నిజంగా వీళ్ళిద్దరూ జంట అవుతారా అన్నట్టు. ఈ లోపల తాయారును కూడా చూపిస్తారు. తాయారేమో మిరామిరా చూస్తూ ఉంటుంది. ఏంటి సొంత పుట్టింటికే నువ్వు ఇట్లా శాపాలు పెడతావా, నువ్వు ఇంకోసారి వాళ్ళ గురించి ఏమన్నా మాట్లాడినా ఏమైనా శాపాలు పెట్టినా నీకు మామూలుగా ఉండదు, నిన్ను నేను క్షమించను అని అమ్మవారు చెప్తారు. అక్కడికి అయిపోతుంది అనమాట అమ్మవారి గురించి అయితే. ఇంకా ఇక్కడ మహాలక్ష్మి అయితే బయటికి వెళ్ళాలి, పొలాలు చూడాలి అనిపిస్తూ ఉంటుంది. ఎలాగా మన దగ్గర ఏ వెహికల్ లేదుగా, ఎలా వెళ్తాము ఎలా చూస్తాము అంటే, నా దగ్గర వెహికల్ ఉంది అంటే మీ దగ్గర ఎక్కడిది అని అంటే, నేను వేరే వాళ్ళని అడిగి తీసుకున్నాను ఆ సైకిల్ అంటే, సైకిలా మీరు తొక్కుతారా అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. నాకు సైకిల్ తొక్కడం రాదనుకుంటున్నారా, దీని మీద ఎలా వెళ్తామని అంటది. మీరు కూర్చోండి నేను తొక్కుతాను అని చెప్పి అలా మహాలక్ష్మి అయితే కూర్చుంటుంది. చక్రి అయితే సైకిల్ తొక్కుతాడు. ఈ లోపల కేశవను కన్నా ఇద్దరు చూస్తారనమాట. వీళ్ళిద్దరూ ఎప్పటికీ ఇలానే ఉండాలి హ్యాపీగా అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే ఒక విషయం అడుగుతాడనమాట చక్రి, అసలు మీరు నిజంగా మా మీద ఇష్టంతోనే చేశారా, లేకపోతే ఏదో నార్మల్గా చేయాలి పెద్ది మీద ఉన్న గౌరవంతో చేయాలి అన్నట్టుగా చేశారా మహాలక్ష్మి నువ్వు నాకు చెప్పు అని అంటే, నేను మీ అందరికీ మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా చేశాను, నేను మీ ఇంట్లో ఒక దానిలానే అనుకొని మాత్రమే చేశాను అని చెప్పి మహాలక్ష్మి చెప్పిద్ది. మహాలక్ష్మి చెప్పిన మాటలకి చక్రి చాలా అంటే చాలా ఆనందపడతాడు. పక్కన ఒక రౌడీలు మొత్తం ఏదో పేకాట్లు ఆడుకుంటూ ఉంటారు ఆ తోటలో. ఎవరో అమ్మాయి గొంతు మంచిగా వినిపిస్తుంది, ఎవరో ఆ అమ్మాయి అని చెప్పి చూడడానికైతే వస్తారనమాట. అమ్మాయే కాదురా, అమ్మాయి ఒక బాడీ గార్డ్ని తెచ్చుకుంది అని చెప్పి మహాలక్ష్మిని చాలా అంటే చాలా పిచ్చి కమెంట్స్ చేస్తూ ఉంటారు. ఆ మాటలకి చక్రికి చాలా కోపం వస్తుంది, కొట్టడానికని వెళ్తాడు. కానీ మహాలక్ష్మి ఆపేస్తుంది. వద్దండి, ఎందుకు వచ్చిన చోట కూడా గొడవ, ఇలా అనేవాళ్ళు అందరూ ఉంటూనే ఉంటారు, ఉండకుండా అయితే ఉండరు. మనం ఎంతమందిని కొడతారు, ఇక్కడ మళ్ళీ దెబ్బలాటలు తిని మళ్ళీ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చుంటారా, ఇవన్నీ మనకెందుకు, వద్దు వెళ్ళిపోదాము అని చెప్పి మహాలక్ష్మి అయితే నచ్చ చెప్పిద్ది. రేపటి ఎపిసోడ్లో ట్విస్ట్ ఏంటి అయితే, శైలు పెళ్ళి ఆపేసినందుకు ఏర్పాట్లన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయి. అలానే శైలు అసలు ప్రెగ్నెంటా కాదా, వాళ్ళ అమ్మోళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, శైలుని కొడతారా తిడతారా, ఇంట్లోంచి పంపించేస్తారా, అసలు ఇంకేం జరగనుంది. అలానే మహాలక్ష్మి కామెంట్స్ చేసి వాళ్ళని ఊరి పెద్ద అయితే ఎందుకు కొట్టాడు, అసలు వీళ్ళనే చంపాలని ఆయన అనుకుంటున్నాడు కదా, నిజం తెలియనుందా అని రేపటి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.